రవీంద్ర భారతిలో డిసెంబర్ 14న దివంగత గాయకుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. ఆల్రెడీ ఈ విగ్రహం పనులు పూర్తయ్యాయి. మనం చూస్తున్నాం. ఘంటసాల విగ్రహం ఇటుపక్క ఉంది. ఘంటసాల విగ్రహాన్ని కూడా మరమ్మతులు చేస్తున్నారు. ఆ విగ్రహానికి సంబంధించి కూడా పెయింట్ కానీ అవి కానీ కొత్తగా చేస్తారు. దాని పక్కనే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బావ ఎవరైతే ఉన్నారో శుభలేఖ సుధాకర్ ఇటీవల సీఎం రేవంత్ రెడ్డిని కలిసి ఆహ్వాన పత్రం కూడా అందించారు. రవీంద్ర భారతిలో ఎస్పి బాలు విగ్రహాన్ని ఏర్పాటు చేయబోతున్నాం, మీరే దీన్ని ప్రారంభోత్సవం చేయాలి, ఆవిష్కరించాలని చెప్పి కూడా. అయితే ఇందుకు సంబంధించి ఎస్పి బాలు విగ్రహానికి సంబంధించి వివాదం వస్తుంది. తెలంగాణ ఉద్యమకారులు పృథ్వీరాజ్ కానీ, తెలంగాణ శ్యామ్ కానీ, మరికొందరు తెలంగాణ వాదులు కానీ మండిపడుతున్నారు. ఒక ఆంధ్ర ఏపీకి సంబంధించినటువంటి గాయకుడు ఎవరైతే ఉన్నారో ఆయనకి ఎస్పి బాలు అంటే మాకు గౌరవమే. ఆయన అన్ని భాషలు ప్రాంతాల వారు గౌరవిస్తారు. అన్ని ప్రాంతాల వారు ఆయన సింగర్గా ఒక అద్భుతమైన సింగర్. కానీ ఏపీకి చెందినటువంటి ఒక వ్యక్తి విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం ఏంటి? ఎందుకంటే తెలంగాణలో ఎంతోమంది గాయకులు ఉన్నారు, ప్రజా గాయకులు ఉన్నారు, కవులు ఉన్నారు. ఇటీవల కన్నుమూసిన అందశ్రీ ఉన్నారు, గద్దర్ ఉన్నారు. వీళ్ళందరూ విగ్రహాలు ఏర్పాటు చేసి ఎస్పి బాలు విగ్రహం కూడా పెట్టండి, అభ్యంతరం లేదా? ఇదే ఎస్పి బాలు విగ్రహాన్ని అమరావతిలో పెట్టుకుంటారా? లేదా అమరావతిలో కానీ లేదా ఏపీలోని ప్రముఖ ప్రాంతాల్లో కానీ సర్కిల్లో కానీ తెలంగాణకు చెందినటువంటి ప్రజా కవులు ఎవరైతే ఉన్నారో గద్దర్ కానీ అందశ్రీ కానీ వాళ్ళ విగ్రహాలు పెడతారా అని తెలంగాణ వాదులైన పృథ్వీరాజ్ కానీ, తెలంగాణ శ్యామ్ కానీ, మరికొందరు తెలంగాణ వాదులు ప్రశ్నిస్తున్నారు. ఇక్కడ వ్యక్తులు కానీ 10 ఏళ్ళు అయింది తెలంగాణ రాష్ట్రం ఏర్పడి, ఇంకా అక్కడి నుంచి అనగదొక్కడం కానీ, ఆ కళను అనగదొక్కడం కానీ, ఇక్కడ కళాకారులను అనగదొక్కుతూ అక్కడి వారి విగ్రహాలు ఏర్పాటు చేయడం ఏంటి? ఎస్పి బాలు విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ఎవరు తప్పుపడట్లేదు. కానీ ఇక్కడ వారి విగ్రహాలు ఏర్పాటు చేసి ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి ప్రముఖుల విగ్రహాలు ఏర్పాటు చేసి గాయకులైన పైడి జయరాజు కానీ, డైరెక్టర్ కానీ, వాళ్ళది కానీ, నటులు పైడి జయరాజు, గాయకులు గద్దరు, అందశ్రీ ఇట్లాంటి వాటి ప్రముఖులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ విగ్రహాలు ఏర్పాటు చేసి తర్వాత ఎస్పి బాలు విగ్రహాన్ని పెట్టుకుంటే ఎలాంటి అభ్యంతరం లేదు. లేదా అక్కడే ఏపీలో ఎక్కడైతే అమరావతి రాజధాని అంటున్నారో, లేదంటే ఏపీలోని ప్రముఖ ప్రాంతాల్లో తెలంగాణకు సంబంధించినటువంటి ప్రముఖ కవుల విగ్రహాలు అవన్నీ పెడతారా? నారాయణ రెడ్డిది అయినా, దాశరథి అయినా, వీళ్ళందరిది ఉమ్మడి రాష్ట్రంలో గొప్ప గొప్ప కవిత్వాలు రాసినటువంటి దాశరథి కృష్ణమాచార్యులు కానీ, దాశరథి రంగాచార్యులు కానీ రచన చేసినటువంటి వాళ్ళ విగ్రహాలు అక్కడ పెడతారని చెప్పి తెలంగాణ వాదులు ప్రశ్నిస్తున్నారు. అయితే ఇప్పటికైతే నిన్న సాయంత్రం కూడా ఇక్కడ వివాదం జరిగి శుభలేఖ సుధాకర్ కానీ, పృథ్వీరాజ్ ఇక్కడ పనులను అడ్డుకోపోయిన పృథ్వీరాజ్ కానీ, అంటే ప్రశ్నించడానికి వచ్చిన పృథ్వీరాజ్ తోటి శుభలేఖ సుధాకర్ వాగ్వాదం జరిగినట్లుగా కూడా కొన్ని వీడియోలు వైరల్ అవుతున్నాయి సోషల్ మీడియాలో. కానీ ఇక్కడ పనులు అయితే జరుగుతున్నాయి. ఘంటసాల విగ్రహానికి సంబంధించిన మరమ్మత్తు పనులు కానీ మనం చూస్తాం. ఇక్కడ ఘంటసాల విగ్రహానికి సంబంధించి గతంలోనే ఏర్పాటు చేశారు. ఘంటసాల విగ్రహం ఇది ఆయన సంబంధించిన మరమ్మత్తు పనులు జరుగుతున్నాయి. అదేవిధంగా ఎస్పి బాలు విగ్రహం ఇది, దీన్ని కప్పి ఉంచారు బట్టతోటి. డిసెంబర్ 14న సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరణ ఉంటుంది. ఈ పనులు జరుగుతున్నాయి. నిన్న కూడా ఇక్కడ ఉదయం వాగ్వాదం జరిగింది. శుభలేఖ సుధాకర్ ఇక్కడికి రావడం జరిగింది. ఎస్పి బాలు బావ ఆయన వచ్చారు. పృథ్వీరాజ్ తెలంగాణ వాళ్ళు ఎవరైతే ఉన్నారో పృథ్వీరాజ్ కూడా ఆయనతో మాట్లాడారు. ఇక్కడ ఒక చిన్నపాటి వాగ్వాదం కూడా అయింది. ఎలా పెడతారు విగ్రహం అని శుభలేఖ సుధాకర్ కూడా ఆగ్రహంతో వెళ్ళిపోయారు. ఈ వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మొత్తంగా అయితే ఈ డిసెంబర్ 14 ఎస్పి బాలు విగ్రహం ఇక్కడ ఆవిష్కరణ చేస్తే అడ్డుకుంటామని చెప్పి తెలంగాణ వాదులు హెచ్చరిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక్కడ పెట్టకూడదు, పెట్టాల్సిన అవసరం లేదు. తెలంగాణ చెందిన ప్రముఖ కవులు ఎవరైతే ఉన్నారో, రచయితలు ఎవరైతే ఉన్నారో, వైతాళికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ విగ్రహాలు రవీంద్ర భారతిలో పెట్టండి. వాళ్ళు పెట్టిన తర్వాత మిగతా ఏమైనా చూసుకోండి. కానీ ఇక్కడ కేవలం తెలంగాణకు సంబంధించిన వాళ్ళ ముందు ఏర్పాటు చేసి తర్వాత పెట్టండి, అప్పటి వరకు ఇలాగే ఉంచండి అని కూడా తెలంగాణ వాదులు డిమాండ్ చేస్తున్నారు. డిసెంబర్ 14న వరకు ఈ ఏర్పాటు విగ్రహం ఆవిష్కరణ కనుక చేస్తే ఖచ్చితంగా అడ్డుకుంటామని చెప్పి తెలంగాణ వాదులు హెచ్చరిస్తున్నారు. కెమెరామ్యాన్ శ్రీకాంత్తో వంశీ, పల్లవి టీవీ.